నమస్తే భారత్ జై హో వీక్షకులకి స్వాగతం. అయితే నిన్నటి నుంచే ఈ ఉపాధ్యాయుల బదిలీకి సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దానికి సంబంధించి ప్రమోషన్ కోరేటువంటి ఉపాధ్యాయుల నుంచి వెరిఫికేషన్ కొరకి ఒక చెక్ లిస్ట్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్రొఫార్మా ఈ రకంగా ఉండబోతుంది. నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ రాస్తాము, తర్వాత ఎంప్లాయీ ఐడి, నేమ్ ఆఫ్ ద ఎంప్లాయీ, నేమ్ ఆఫ్ ది స్కూల్, మండల్, కేటగిరీ అండ్ ఆఫ్ ద పోస్ట్ వర్కింగ్, మీడియం అయితే రాస్తాం. ఇనిషియల్ అపాయింటెడ్ మేనేజ్మెంట్ లోకల్ బాడీయా గవర్నమెంట్ రాయాలి. తర్వాత స్కూల్ యూడైస్ కోడ్, క్యాస్ట్, జెండర్, తర్వాత మన క్వాలిఫికేషన్స్ అకాడమిక్, ప్రొఫెషనల్. అకాడమిక్ అంటే విద్యా సంబంధమైనటువంటి డిగ్రీ, పీజీ అలా రాస్తాం. అకాడమిక్ అయితే టీటీసీ కానీ, బీఈడి కానీ, బీపీఈడి కానీ, యూజీడీ, పీఈడి కానీ, పండిట్లు అయితే పండిట్ ట్రైనింగ్స్ కానీ సంబంధించినటువంటి విషయాల్ని ప్రొఫెషనల్లో రాస్తాము. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్, తర్వాత ఫస్ట్ అపాయింటెడ్ యాజ్ ఎ స్పెషల్ టీచర్ 398 అయితే అన్ట్రైన్ టీచరు స్పెషల్ వివి దానికి సంబంధించినటువంటి వివరాలు అయితే అక్కడ మనం పొందుపరుస్తాం కాలం రో నెంబర్ 16లో. నెక్స్ట్ ఇఫ్ అపాయింటెడ్ యాజ్ అన్ట్రైన్డ్ టీచర్ స్పెషల్ వివి, డేట్ ఆఫ్ అక్వైరింగ్ మినిమం క్వాలిఫికేషన్స్, కాబట్టి దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అక్వైర్ అయిన తర్వాత డేటే రాస్తాము. నెక్స్ట్ ఇఫ్ అపాయింటెడ్ యాజ్ స్పెషల్ టీచర్ 398 డేట్ ఆఫ్ అబ్జార్ప్షన్ ఇంటూ సర్వీస్, రెగ్యులరైజ్ అయినటువంటి వారు 398లో అపాయింట్ అయ్యి రెగ్యులరైజ్ అయినటువంటి డేట్ని రాస్తాము. తర్వాత ఇయర్ ఆఫ్ డిఎస్సి లిస్ట్, ఫస్ట్, సెకండ్, థర్డ్, డిఎస్సి మార్క్స్, డిఎస్సి ర్యాంక్, తర్వాత టైప్ ఆఫ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ అడ్మినిస్ట్రేటివ్ రిక్వెస్ట్, ఒకవేళ ఇంటర్ డిస్ట్రిక్ట్స్ ఏదైనా ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ పెట్టి ఉంటే దానికి సంబంధించిన వివరాలు నింపుతాము. ఇఫ్ అపాయింటెడ్ ఇన్ ఎయిడెడ్, డేట్ ఆఫ్ అబ్జార్ప్షన్ ఫ్రమ్ ఎయిడెడ్ పోస్ట్, డైస్ నాన్ పీరియడ్, ఏదైనా ఈఓఎల్స్కి సంబంధించినటువంటి ఏదైనా పీరియడ్ ఉంటే కనుక అది మెన్షన్ చేస్తాము. పిహెచ్సి ఒకవేళ ఫిజికలీ ఛాలెంజ్డ్ అయితే దానికి సంబంధించినటువంటి వివరాలు పెడతాం. అది ఆర్థోనా, లేకపోతే విజువల్లా, లేకపోతే ఇంకా ఎంఆర్ఆ, మల్టిపుల్ డిజేబిలిటీ ఏమైనా ఉందా చూస్తాము. ఇన్ కేస్ ఆఫ్ మల్టిపుల్ డిజేబిలిటీ స్పెసిఫై ద డిజేబిలిటీస్, తర్వాత పర్సెంటేజ్ ఆఫ్ పిఎస్సి, వెదర్ చార్జెస్ ఆర్ పెండింగ్. సో అంటే మన మీద ఏదైనా డిసిప్లినరీ యాక్షన్కి సంబంధించినటువంటి ఏదైనా ఛార్జెస్ ఉన్నాయా, దానికి సంబంధించి క్లారిటీ లేదా అనేటువంటి విషయాన్ని కూడా ఇస్నోలో తెలియజేస్తాం. వెదర్ ఎనీ పనిష్మెంట్ ఈజ్ ఫోర్స్, ఇంకా పనిష్మెంట్ ఏదైనా ఫోర్స్లో ఉందా. వెదర్ రిలింగ్విష్డ్ ఫర్ ప్రమోషన్ ఇన్ ప్రీవియస్ కౌన్సిలింగ్, ఇట్స్ ఫస్ట్ టైం అయితే ఎస్ నో, దానికి సంబంధించి సెకండ్ టైం అయితే ఎస్ నో పెట్టి స్పెసిఫిక్ ఇయర్ కూడా రాస్తాం, మొబైల్ నెంబర్, సిగ్నేచర్ చేస్తాం. తర్వాత దానికి సంబంధించినటువంటి వెరిఫైయింగ్ ఆఫీసరు వెదర్ ఎలిజిబుల్ ఫర్ ప్రమోషన్ ఆర్ నాట్ అనే దానికి టిక్ చేస్తారు, ఎస్ ఆర్ నో రాస్తారు. డేట్ ఆఫ్ సీనియారిటీ టు బి కౌంటెడ్ ఇన్ ప్రెజెంట్ క్యాడర్ కూడా రాస్తాం, ఏ డేట్ నుంచి వాళ్ళ యొక్క సీనియారిటీ కౌంట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని సిగ్నేచర్ ఆఫ్ వెరిఫైయింగ్ ఆఫీసర్తో మనకి ఫార్మేట్ ఫిల్ చేసి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా మనము ఖచ్చితంగా దానికి ఎంక్లోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వెరిఫికేషన్తో ఫామ్తో పాటు మన సర్వీస్ డీటెయిల్స్ సంబంధించినటువంటి అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు అపాయింట్మెంట్కి సంబంధించినటువంటి సర్వీస్ బుక్ కూడా మనం ఒరిజినల్గా తీసుకొచ్చి కౌంటర్లో వెరిఫై చేయించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. కానీ దీంట్లో ఇదివరకే అప్లై చేసుకున్నటువంటి వారి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఫిబ్రవరిలో మనం ఎప్పుడైతే చేసుకున్నామో దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ని ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం అనేది ఉంటుంది, కాబట్టి దానికి సంబంధించి కట్ ఆఫ్ డేట్ కూడా ఇంకా పూర్తి స్థాయిలో నిర్ణయం కాలేదు. కాబట్టి ట్రాన్స్ఫర్కి సంబంధించి ఇదైతే ప్రమోషన్కి సంబంధించినటువంటి చెక్ లిస్ట్, కాబట్టి ఇదైతే నింపుకొని మనం వెరిఫికేషన్కి సంబంధించినటువంటి డేట్స్లో ఆయా డిస్ట్రిక్ట్స్ సెంటర్స్లో మనము అపియర్ కావాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ అండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్. భారత్ మాతాకి జై.